أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أم حسبتم من تدخلوا الجنة فلما يأتكم مثل الذين خلوا من قبلكم مستهم البأساء والضراء وزلزلوا حتى يقول الرسول والذين آمنوا معه متى نصر الله ألا إن نصر الله قريب. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త దైవం అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, విశ్వప్రభువు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 214వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. దీని యొక్క అనువాదం వినండి. స్వర్గ ప్రవేశం ఊరికే లభిస్తుందని మీరు అపోహపడుతున్నారా? వాస్తవానికి మీకు పూర్వం విశ్వాసులకు సంభవించినవన్నీ ఇంకా మీకు సంభవించనే లేదే. వారిపై ఆపదలు ఎనలేని వ్యధలు విరుచుకుపడ్డాయి. సోదరులారా, దైవం ఒక ప్రశ్నను ఇక్కడ సంధిస్తున్నాడు. అదేమిటంటే, స్వర్గ ప్రవేశం అనేది అంత తేలికైనటువంటి విషయంగా మీరు భావిస్తున్నారా అంటున్నాడు. మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వసారిఉ ఇలా మగఫిరతు వ జన్నతున్ అర్జుహ సమావతి వల్ అర్ద్. ఓ ప్రజలారా, మీరు క్షమాభిక్ష వైపునకు పరిగెడండి, ఇంకా దేవుని స్వర్గం వైపునకు పరిగెడండి. ఆ స్వర్గం భూమి ఆకాశాల మధ్య ఉన్నటువంటి ఎంతైతే వ్యత్యాసం ఉంటుందో అంతకంటే కూడా గొప్పదైనటువంటి విశాలమైనటువంటి స్వర్గం అంటున్నాడు. కాబట్టి సోదరులారా, అంత విశాలమైనటువంటి స్వర్గము, ఇంకా శాశ్వతమైనటువంటిది. ఇది అశాశ్వతమైన జీవితము. ఇక్కడ మనకు ప్రతీది కూడా అశాశ్వతమే. మన దగ్గర ఉన్నటువంటి ధనం ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుందో లేదో తెలియదు. మన వద్ద ఉన్నటువంటి ఈ పేరు ప్రఖ్యాతులు ఈ రోజు మనకు ఉన్నాయి, రేపు ఉంటాయో లేదో కూడా తెలియదు. ఈ విధంగా అశాశ్వతమైనటువంటి ఈ జీవితం కాదు, అది శాశ్వతమైనటువంటి జీవితము. ఇక్కడ మరణం అనే భయంకరమైనటువంటి నిజం ఒకటి మనలను మన ఆప్తుల నుండి వేరు చేస్తుంది. ఇక్కడ మనం ఎంతో అనుబంధాన్ని, ప్రేమను పెంచుకుంటాము మన కుటుంబంతో. కానీ ఆ మరణం అనేది సంభవించినప్పుడు మరి ఏమాత్రం కూడా కనికరం లేకుండా మన బంధాలను, మన అనుబంధాలను తెంచుకుని మనం వెళ్ళిపోవలసి ఉంటుంది. కానీ సోదరులారా, ఇది ప్రాపంచిక జీవితం యొక్క వాస్తవికత. కానీ పరలోకంలో, ఆ స్వర్గంలో ఏమాత్రం కూడా అటువంటి పరిస్థితి ఉండదు. శాశ్వతంగా ఉంటుంది జీవితము. శాశ్వతంగా మన కుటుంబం మనతో ఉంటుంది. మన భార్య బిడ్డలు ఒకవేళ వాళ్ళు కూడా విశ్వాసులైనట్లయితే మరి మనతో పాటు వాళ్ళను కూడా దైవము స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఏ విధంగా అయితే ఇక్కడ ఆనందంగా మనిషి జీవితం గడుపుతున్నాడో, ఆ స్వర్గంలో కూడా తన భార్య బిడ్డలతోటి మరి అతను ఆనందంగా జీవితం గడుపుతాడు. అయితే సోదరులారా, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి స్వర్గ ప్రవేశం ఎవరికంటే లభిస్తుంది? కేవలం నాకు దేవుడు అంటే చాలా భయం అండి, నాకు దైవభీతి చాలా ఎక్కువ అండి అని వారానికో, లేకపోతే నెలకో, లేకపోతే సంవత్సరానికి ఒకసారి దండం పెట్టుకుంటే, లేకపోతే మస్జిద్కి వచ్చేస్తే, మరి చర్చికి వెళ్ళిపోతే మరి నాకు స్వర్గం వచ్చేస్తుందండి అని ఎవరైనా భావించారనుకోండి, చాలా పొరపాటులో ఉన్నట్టే. ఎందుకంటే సోదరులారా, దైవం సెలవిస్తున్నాడు, అంత తేలికైనటువంటి విషయంగా మీరు భావిస్తున్నారా? ఏదో మనం సినిమా హాల్కి వెళ్ళి సినిమా టికెట్ కొనుక్కుని సినిమా చూసేసినట్టు అంత సింపుల్గా మీకు స్వర్గం లభించేస్తుంది అని భావిస్తున్నారా? అంత తేలికగా మీకు మోక్షం లభించేస్తుంది, మీకు నిత్యజీవం లభించేస్తుంది అని మీరు అపోహపడుతున్నారా? ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. స్వర్గం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. అది ఎవరికి దక్కుతుంది అంటే, ఎవరైతే ఈ ప్రపంచంలో త్రికరణ శుద్ధితోటి దేవుని యొక్క ఏకత్వాన్ని విశ్వసిస్తాడో, దైవం ఒక్కడే అని అతను త్రికరణ శుద్ధితోటి విశ్వసించి ఆ ప్రకారం తన జీవితం గడుపుతాడు,
ఆ ప్రకారం అతను నలుగురికి కూడా నిజాన్ని చెప్తాడు. మరి అటువంటి వాడి ఆశించగలుగుతాడు. అంతేకాదు సుమా, మరి ఎవరైతే దేవుడు ఒక్కడే అన్న విశ్వాసాన్ని పెట్టి మరి ఆయన ఆజ్ఞ మేరకు ఎవరైతే జీవితం గడుపుతాడో, ఎందుకంటే దైవం ఒక్కడేనండి అని విశ్వసించే వాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు. ప్రతి వ్యక్తికి కూడా దైవం అంటే భయం ఉంటుంది. దైవం ఒక్కడేనని అంటాడు. ఒకవేళ అతని ఇంటిలో 10 మంది దైవానికి సమానంగా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి దేవుళ్ళు ఎంతమంది అని మనం ప్రశ్నించినట్లయితే దైవం ఒక్కడేనని అంటారు. అతను ముస్లిం సోదరుడైనా, క్రైస్తవ సోదరుడైనా, హైందవ సోదరుడైనా దేవుళ్ళు ఎంతమంది అంటే ఒక్కడే అని అతను సమాధానం చెప్తాడు. కాబట్టి సోదరులారా, అయితే అతను చెప్పడం ఒక ఎత్తు అయితే దానిని విశ్వసించడం ఒక ఎత్తు. దానిని విశ్వసించడం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయము. మరి ఆ విశ్వాసం అనేది అతను ఆచరణలో చూపించవలసి ఉంటుంది. దైవం ఒక్కడే అని అతను విశ్వసించినట్లయితే మరి ఎవరిని కూడా ఆ దైవానికి సాటి చేయకూడదు. ఎవరిని కూడా మరి అతను ఆయనకు సమానులుగా భావించకూడదు. మరొకరు ఎవరిని కూడా ఆయన పూజించకూడదు. ఏ వ్యక్తి అయితే దైవం ఒక్కడేనండి అని త్రికరణ శుద్ధితోటి విశ్వసిస్తాడో, ఎందుకంటే మాటలు చెప్పడం వేరు, అతడు నిజంగా అతను తన జీవితంలో ఆచరించడం వేరు. అందరం మన మాటలు చెప్తుంటాం, అందరం కూడా దేవుడు ఒక్కడేనండి అని చెప్పేసి. కానీ వాస్తవ జీవితంలోకి వచ్చేసరికి మాత్రము ఆ దైవానికి సాటి మానవులను సాటి కల్పిస్తూ ఉంటాడు. తనకంటే తక్కువైనటువంటి జీవజాలాన్ని సాటి కల్పిస్తూ ఉంటాడు. తనకు ఎవరైనా గొప్పగా సహాయం చేస్తే దేవుని స్థానంలో అతని ఫోటో పెడుతుంటాడు. ఈ విధంగా అతని మాటలతో కూడా సమానం చేస్తుంటాడు. మనం చూస్తుంటాం, దేవుడే దిగొచ్చినా కూడా నన్ను ఎవరు ఆపలేరండి అని చెప్పేసి. అంటే అంత లోకమైనటువంటి పదం అనమాట దైవం అంటే అతనికి. ఈ విధంగా అతని మాటలతోటి అతను దేవునికి సాటి కల్పిస్తుంటాడు. అంటే ఉదాహరణకు చూడండి, నేను పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తాను, నా పని అయిపోతుంది, పలానా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తాను, నా పని అయిపోతుంది అని అతను భావిస్తుంటాడు. ఈ విధంగా భావించడం కూడా దేవుని యొక్క శక్తిలో అతను సాటి కల్పించడమే. చేసేవాడు ఆయన, అడిగేది మనం ఆయన అడగవలసి ఉంటుంది. ఆయన చేయిస్తాడు తన దాసుల ద్వారా. కాబట్టి ఈ విధంగా మనిషి దేవుడు ఒక్కడేనండి అని పలుకుతాడు తప్పించి వాస్తవంగా అతనికి విశ్వాసం ఉండదు. ఒకవేళ అతను వాస్తవంగా విశ్వసించినట్లయితే అతడు ఎన్నడూ కూడా దైవానికి సాటి కల్పించడు, ఎవరిని కూడా ఆరాధించడు, ఆ ఒక్కడిని తప్పించి. ఎందుకంటే ఆయన ఎలాగుంటాడో ఎవరికి కూడా తెలియదు కాబట్టి. ఆయన స్వరూపం ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన రూపం ఏంటో ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఆయనకు ఎవరిని కూడా సాటి కల్పించడు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి ఊరికే మాటలు చెప్తుంటాడు దేవుడు ఒక్కడేనండి అని, కానీ వాస్తవానికి వచ్చేసరికి మాత్రము ఆ దైవానికి సాటి కల్పిస్తుంటాడు. కానీ సోదరులారా, స్వర్గ ప్రవేశము కావాలి అంటే మనకు మరి ఆ మరణానంతర జీవితము మోక్షాన్ని మనం సాధించాలి అంటే, నిత్య జీవాన్ని మనము సాధించాలి అంటే ప్రధానంగా దేవుని ఏకత్వాన్ని మనము బలపరచాలి. దైవం ఒక్కడే అని మనము సాక్ష్యం ఇవ్వాలి. అంతేకాదు ఆ సాక్ష్యాన్ని మన జీవితంలో మనము అనుసరిస్తూ ఉండాలి. నలుగురికి కూడా ఆ సత్యాన్ని గురించి మనము చాటి చెప్తూ ఉండాలి. అంతేకాదు సుమా, దైవం ఒక్కడేనని విశ్వసించిన తర్వాత అతను మంచి పనులు చేస్తూ ఉండాలి, సత్కార్యాలు ఆచరిస్తూ ఉండాలి. ఇంకా దైవం విధించినటువంటి హద్దులలో తన జీవితాన్ని గడపాలి. దైవం విధించినటువంటి ఆజ్ఞల మేర అతను తన జీవితాన్ని గడపాలి. అంతే తప్పించి దేవుడు ఒక్కడేనండి అని అతను విశ్వసించి తన జీవితం తన ఇష్టం వచ్చినట్టు గడుపుతున్నాడు అనుకోండి, అది కూడా ఎంత మాత్రం కూడా విశ్వాసి యొక్క లక్షణం కాదు సోదరులారా. నిజమైనటువంటి దైవభీతి పరుడు, పాపభీతి పరుడు, దైవం ఉన్నాడు ఆయన ఒక్కడు అని విశ్వసించేవాడు తన మనోకాంక్షల యొక్క మాట ప్రకారం కాకుండా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు తన జీవితం గడుపుతాడు. తన మనోకాంక్షలు మరి పొద్దున్నే నిద్రపోమని చెప్తుంటుంది, కానీ దైవము నీవు లేచి నమాజుకు రా, ప్రార్థనకు రా అని చెప్పేసి దైవం ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి తన మనసు చెప్పినటువంటి మాట కాకుండా దేవుని ఆజ్ఞ మేరకు మరి ఎవరైతే ఈ విధంగా తన మనోకాంక్షలకు వ్యతిరేకంగా తన జీవితాన్ని గడుపుతాడో అతడు నిజమైనటువంటి విశ్వాసం అనిపించుకుంటాడు. కాబట్టి సోదరులారా, స్వర్గ ప్రవేశము అంత తేలికైనటువంటి విషయం కాదు. దాన్ని మనం సాధించాలంటే దానికి అర్హతను మనం సాధించవలసి ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఏదైనా ఒక ఉద్యోగంలో చేరాలి అంటే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్, అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలను ఎవరైతే మరి పాటిస్తారో, ఎవరికైతే అర్హత ఉంటుందో వారికైతే దక్కుతుంది. అదేవిధంగా స్వర్గాన్ని సాధించాలి అంటే కేవలం మాటలతో అంత మాత్రం కూడా సరిపోదు సోదరులారా. వాస్తవ జీవితంలో ఉండాలి.
దేవుడు ఒక్కడేనండి అని విశ్వసించినంత మాత్రాన దైవము వచ్చే బాబు నీకోసమే తయారుగా ఉంది స్వర్గం అని చెప్పేసి అతన్ని స్వర్గాన్ని ఎంత మాత్రం కూడా ఇవ్వడు. కాబట్టి సోదరులారా, వాస్తవ పరిస్థితులు మనం తెలుసుకోవాలి. మాటలతో అయ్యే పని కాదు, మనము చేతలలో చూపించాలి. చేతలు అంటే దేవుని యొక్క ఆజ్ఞ మేర మనము జీవితం గడపాలి. మన ఈ జీవితము ఆయన యొక్క శాసనాలకు అనుగుణంగా మనము జీవితం గడపాలి. మన మనోకాంక్షలకు వ్యతిరేకంగా మనము జీవితం గడపాలి. ప్రధానంగా ఆయనకు ఎవరిని కూడా సాటిని మనం సమానాన్ని ఎంత మాత్రం కూడా చేయకూడదు. కాబట్టి సోదరులారా, ఈ ప్రపంచంలో మనం ఎందుకు వచ్చాము అన్నది ప్రధానంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ రావడమే మనము పరీక్షలను ఎదుర్కోవడానికి వచ్చాము. దైవం చెప్తున్నాడు అంతిమ గ్రంథం ఖురాన్లో, వల నబులువన్నకుం బిషయ్యం మినల్ ఖౌఫి వల్ జూయి, మిమ్మల్ని నేను తప్పనిసరిగా మిమ్మల్ని నేను పరీక్షిస్తాను. ధన, ఆదాయ, ప్రాణ నష్టాలకు గురి చేసి మిమ్మల్ని నేను పరీక్షిస్తానంటున్నాడు. ఇంకా వల నబులువన్నకుం అహసను అమల, మీలో మంచి పనులు ఎవరు చేస్తారో నేను పరీక్షించడానికే మిమ్మల్ని ఈ ప్రపంచంలోనికి తీసుకువచ్చానంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం పరీక్షలు ఎదుర్కొంటున్నాము. మనలో మంచిని ఎవరు చేస్తారు, చెడుని ఎవరు చేస్తారు అని దైవం మనల్ని పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఈ పరీక్షలను ఎవరైతే తట్టుకుంటాడో, దేవుని ఆజ్ఞ మేరకు తన జీవితాన్ని ఎవడైతే గడుపుతాడో, మరి అతనే ఆ స్వర్గానికి అర్హత సాధిస్తాడు. ఇక్కడ దైవం ప్రశ్నిస్తున్నాడు, స్వర్గ ప్రవేశం అంత తేలికైనటువంటి విషయం కాదు. మీరు ఇట్టే ప్రవేశించడానికి మీకు పూర్వం ఉన్నటువంటి విశ్వాసులకు అనేక ఆపదలు, ప్రమాదాలు సంభవించాయి. ఎందుకంటే ఎవడైతే సత్యం మీద నిలబడతాడో, మరి అసత్యాలన్నీ ఆ సత్యాన్ని నొక్కి పెట్టడం కోసము చాలా కృషి చేస్తుంది. ఆ సత్యాన్ని మరి అణచడం కోసము చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది. మరి ఆ సత్యాన్ని తట్టుకోవడానికి, ఆ సత్యం మీద అతను నిలబడడానికి చాలా స్థైర్యం కావాల్సి ఉంటుంది. మరి అనేక రకాల ప్రమాదాలు ఎదురవుతాయి. అతని ధన ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది. ఇంకా అనేక రకాల ఆపదలు అతనికి చుట్టుముట్టుతాయి. అయినప్పటికీ కూడా అతను ఎంత మాత్రం కూడా వెరవకుండా సత్యం మీద స్థిరంగా ఉండాలి. దైవం ఒక్కడే అన్న ఆ సిద్ధాంతం మీద అతను స్థిరంగా ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞల మేరకు అతని జీవితం గడపాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రస్తుతము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, మరి అంతిమ కాలంలో అంటే మన కాలంలో సత్యం మీద నిలబడడం అంటే చేతిలో నిప్పు కణికను పట్టుకున్నట్టే అన్నారు. కాబట్టి ఈ చుట్టూ ఉన్నటువంటి మన ఆకర్షక ప్రపంచం అనుక్షణం కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది చెడు వైపునకు. సినిమాల రూపంలో, పాటల రూపంలో, అశ్లీలత రూపంలో, మరి రకరకాల చెడు వ్యసనాల రూపంలో అనుక్షణం కూడా ప్రపంచం ఆకర్షిస్తూ ఉంటుంది. మన మనసు కోరుతూ ఉంటుంది, వాటిని మీరు ఆస్వాదించండి, వాటిని మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి. కానీ మరి దేవుడు చెప్తున్నాడు, అటువంటి వాటి జోలికి పోకండి మీరు అని చెప్పేసి. కాబట్టి మనము మన మనోకాంక్షలను విడిచిపెట్టి దేవుని ఆజ్ఞ మేరకు నైతికబద్ధమైనటువంటి జీవితం గడపడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. ఇక్కడ చేతిలో నిప్పు కణుకుని పట్టుకున్నట్టే ఈ ఆకర్షక ప్రపంచంలో మనము ఆ ఆకర్షణల మాయలో పడకుండా ఉండడం అనేది. అయినప్పటికీ కూడా మరి నిజమైనటువంటి దైవభీతిపరుడు తనను రక్షించుకుంటాడు, నైతికబద్ధమైనటువంటి జీవితం గడుపుతాడు. ఆ విధంగా గడిపిన వాడికే దైవము మరి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు తప్పించి కేవలము మాటలు చెప్పేసి మనము, లేకపోతే 2 లెంపలు వేసుకుని మనము ఈ విధంగా రోజుకు ఒకసారి ఆయన జ్ఞాపకం పెట్టుకుంటే మనకు స్వర్గాన్ని ఎంత మాత్రమే ప్రసాదించిన సోదరులారా, ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, మరి కొద్దిసేపు మనము మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి సోదరులారా, ఇప్పుడే మనము విన్నాము, విశ్వాస జీవితము చాలా అమూల్యమైనటువంటి జీవితము. ఆ విశ్వాస జీవితము అతని కోసమే కాదు, మరి తన సమాజం కోసం అతను పాటుపడవలసి ఉంటుంది. సత్యాన్ని గురించి అతను చాటి చెప్పవలసి ఉంటుంది. మరి అందునిమిత్తమే మరి సుమారు 10 నెలల నుండి మరి ఈ రాజేంద్ర నగర్ మస్జిద్ నుండి మరి ఎలుగెత్తి చాటి సత్యం ముందుకు వస్తుంది, సత్యం బయటపడుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడం అనేది కేవలము దేవుని ప్రీతి కోసం మాత్రమే. మరి అంతిమంగా దైవము అందరినీ కూడా కరుణించాలని, కనికరించాలి అని, మరి ఆ నరకం నుండి తప్పించాలన్న ఆశతోనే ఈ విధంగా సత్యాన్ని గురించి చాటి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, చాలా చక్కటి విషయాలు మీ ముందుకు వస్తున్నాయి. మరి ఈ విధంగా ఇంత విపులంగా మరి ఇస్లాం ధర్మాన్ని గురించి వివరించడం అనేది నిజంగా నా అదృష్టమైతే, మరి వినే అవకాశం మీకు రావడము మీ అదృష్టము. కాబట్టి మన జీవితకాలం ఎంత ఉంటుందో తెలీదు, రేపు ఈ విధంగా మస్జిద్ నుండి మాట వస్తుందో లేదో తెలీదు. ఎందుకంటే దైవము ఎవరికి ఎంత జీవితకాలాన్ని ప్రసాదించాడో తెలియదు. కాబట్టి మాట వస్తుందో లేదో తెలియదు,
మీకు వినే అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు. కాబట్టి నేడే చివరి రోజుగా భావించండి. మీరు ఏ విషయాలైతే మీ చెవిలో పడుతున్నాయో, మీ హృదయాల్లో అవి తాకుతున్నాయో వాటిని గురించి మీరు ఆలోచన చేయండి. మరి సుమారు ఇన్ని నెలల నుండి ఇంత స్పష్టమైనటువంటి సమాచారం వస్తున్నప్పటికీ కూడా మరి ఏమాత్రం కూడా చలనం అనేది మరి సమాజంలో ఉండడం లేదు. అయినప్పటికీ కూడా సోదరులారా, ఇది కేవలము దైవం కోసం చేసే పని, ఇది కేవలము మరి సాఫల్యం కోసం చేసే పని. కాబట్టి ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. మరి ప్రాణం ఉన్నంత వరకు, మరి దైవం అనుగ్రహించినంత కాలం ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పే విషయం ఏమిటంటే, మాట ఏమిటంటే, మీరు విని ఊరుకునే పరిస్థితి ఎంత మాత్రం కూడా మీరు చేయకండి. ఆలోచన చేయండి, ఆచరణ చేయండి. తద్వారా కలిగే ఫలితం మీకు మాత్రమే, సాఫల్యం మీరే పొందుతారు. కాబట్టి ఇది కేవలం మీ గురించి చేసే పనిగా మీరు భావించండి. రండి సోదరులారా, ఇక్కడ విశ్వాసి యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, అతను సత్యం కోసం పాటుపడాలి. మరి అతను సత్యం కోసం పాటుపడాలి అంటే అతనిలో సత్తువ ఉండాలి. అతడు నీరసంగా నిస్సత్తుగా ఉన్నాడు అనుకోండి, అతను దేవుని పని ఏం చేయగలడు? నలుగురికి ఏం చెప్పగలడు? కాబట్టి సోదరులారా, మన బుద్ధి వివేకాలలో ప్రధానంగా బలంగా ఉండాలి. మన బుద్ధి, మన వివేకాలు మరి అత్యంత శక్తివంతంగా ఉండాలి. మనం ఒక ఆలోచన చేశాము అంటే దాన్ని ఆచరించగలిగే ఆ శక్తి మనకు ఉండాలి. అది ఆ విధంగా ఉండాలంటే మనము ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఈ విధంగా అనారోగ్యానికి ముందు ఆరోగ్యాన్ని మీరు చాలా అమూల్యమైనదిగా తలంచండి అన్నారు. కాబట్టి మనము ఈ విధంగా జబ్బులు పడిపోయామనుకోండి, అనారోగ్య పాలైపోయామనుకోండి, మనం ఏది కూడా చేసేది ఉండదు. కాబట్టి సోదరులారా, జీవితం అనేది ఉరకలు వేసే ఉత్సాహంతో మరి నిత్యం ఏ విధంగా అయితే నది ప్రవహిస్తూ ఉంటుందో, ఏ మాత్రం కూడా అలసట లేకుండా, చూడండి, ఒక్క క్షణం కూడా అది ఏమాత్రం కూడా రెస్ట్ అనేది తీసుకోదు, అలాగ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ విధంగా ఒక విశ్వాస జీవితం కూడా అదే విధంగా ఉండాలి. నలుగురికి మంచి చెప్తూ, నలుగురికి మంచి చేస్తూ, మరి అతను దైవారాధన చేస్తూ, ఈ విధంగా మంచిని గురించి పాటుపడుతూ అతని జీవితము మరి ఈ విధంగా పర్వళ్ళు తొక్కి ఆ నది మాదిరిగా సాగిపోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి మీరు దైవం మీకు అమూల్యమైనటువంటి జీవితం ఇచ్చాడు. కాబట్టి చిరునవ్వుతోటి మీరు జీవితం గడపండి. అందరికీ ఆనందాన్ని పంచుతూ మీరు జీవితం గడపండి. నీరసంగా ఎందుకు వచ్చిన ఈ బ్రతుకొని, ఈ సమస్యలన్నీ నాకే ఉన్నాయని బాధపడుతూ మీరు ఎంత మాత్రం కూడా జీవితం గడపకండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది సోదరులారా. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. సమస్యలు లేనివాడు ఎవడు కూడా ఉండడు. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలోనికి సమస్యలను ఎదుర్కోవడానికి వచ్చాం. కాబట్టి సమస్యలకు వెరిసిపోయి మనము భయపడిపోయి నిజమైనటువంటి ఆ సత్యాన్ని ఎంత మాత్రం కూడా దూరం అవ్వకూడదు. కాబట్టి ఈ విధంగా ప్రవక్త వారు చెప్పారు, మీరు ఉత్సాహంతో నలుగురికి మంచి చేస్తూ, నలుగురికి మంచిని పంచుతూ, మరి ఆనందాన్ని పంచుతూ జీవితం గడపండి. ఏమాత్రం కూడా నీరసంతో మీరు జీవితం గడపకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఒక విశ్వాసి జీవితము చాలా చైతన్యవంతంగా ఉండాలి. మరి అంతేకాదు, ఆరోగ్యవంతులైనటువంటి ప్రజల ద్వారానే నిజమైనటువంటి జాతులు ఉద్భవిస్తాయి, నిజమైనటువంటి మంచి జరుగుతుంది. కాబట్టి మనము తప్పనిసరిగా మన ఆరోగ్యాన్ని గురించి మనము శ్రద్ధ తీసుకోవాలి. దీనిని మనము వ్యర్థమైనటువంటి అలవాట్లలో మరి కృషింప చేయకూడదు, నశింప చేయకూడదు సోదరులారా. నేను మళ్ళా చెప్తున్నాను, మన ఈ జీవితం అనేది దైవం మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అమానతు. ఇది మనది కాదు, మన సొంతం కాదు. ఇది ఆయన మనకి ప్రసాదించాడు. మనము జాగ్రత్తగా మనము దీన్ని వినియోగించుకుని, మన స్వర్గం కోసం మనం దీన్ని ఉపయోగించుకుని తిరిగి జాగ్రత్తగా దైవానికి అప్పగించవలసి ఉంటుంది. మన కళ్ళు దైవం మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సంపద. వీటిని మనము మంచిని చూడడం కోసం మనము వినియోగించాలి. చెడుని చూసామనుకోండి, దైవం ప్రశ్నిస్తాడు, నేను ఇచ్చినటువంటి కళ్ళు నీవు ఎందుకు ఆ విధంగా చెడుగా ఉపయోగించావు అని. మరి మన చేతులు, మన హృదయము, దైవం చెప్తున్నాడు అంతిమ గ్రంథం ఖురాన్లో, నిశ్చయంగా మీ కళ్ళు, మీ చెవులు, మీ చేతుల గురించి విచారణ జరుగుతుంది అని. ఇట్టే విడిచిపెట్టేయడానికి దైవం మనకు ఈ జీవితాన్ని ప్రసాదించలేదు సోదరులారా. ఈ విషయాన్ని మనం అనుక్షణం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మన జీవితము ప్రతి క్షణం కూడా జవాబుదారీ. ప్రతి క్షణం కూడా మనము జవాబు చెప్పాలి దైవాన్ని గురించి, మన ఆలోచనల గురించి, మన పనుల గురించి, మన కర్మల గురించి, మనము చేసే మనం పలికే మాటల గురించి మనము అనుక్షణం కూడా మనము ఆలోచన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని గురించి కూడా దైవం లెక్క తీసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా నిత్యం కూడా సంతోషంతో మనము మరి చురుకుగా, ఉత్సాహంగా మన జీవితాన్ని మనం గడపాలి.
మరి మనము నవ్వుతూ అందరినీ కూడా నవ్విస్తూ ఈ విధంగా మనం జీవితం గడిపినట్లయితే అది నిజమైనటువంటి జీవితము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, నిరాడంబరంగా ఉండండి, మధ్య మార్గాన్ని అవలంబించండి, నిత్యము సంతోషంగా ఉల్లాసంగా మెలగండి అన్నారు. కాబట్టి నిరాడంబరంగా ఉండడం అనేది విశ్వాసి ఒక జీవితంలో ఒక ప్రధానమైనటువంటి భాగం అన్నమాట. నిజమైనటువంటి విశ్వాసి ఆడంబరాలకు పోడు. నాకే డబ్బు ఉన్నది అని ఆ విధంగా అందరికీ కూడా ప్రదర్శించడం ఇంత మాత్రం కూడా చెయ్యడు. చాలా నిరాడంబరంగా ఉంటాడు. అయితే సోదరులారా, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అదేమిటండి మంచి బట్టలు ధరించడం కూడా అది తప్పేనా అని చెప్పేసి. ప్రవక్త వారి వద్దకు ఒక వ్యక్తి వస్తాడు. అతను చినిగిపోయినటువంటి దుస్తులతోటి, మాసిపోయినటువంటి బట్టలతోటి, చింపిరి జుట్టుతోటి వస్తాడు. అప్పుడు ప్రవక్త వారు, నీవు ఎవరు అని అడుగుతారు. ఓ ప్రవక్త, నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను గత సంవత్సరం మీ వద్దకు వచ్చానే, అప్పుడు మీరు గుర్తుపట్టారు, ఇప్పుడు మీరు గుర్తుపట్టలేదు ఏమిటి అంటాడు. అప్పుడు ప్రవక్త వారు అంటారు, పోయినసారి వచ్చినప్పుడు నువ్వు చాలా బాగుండేవాడివే, ఇప్పుడేంటి ఈ విధంగా తయారయ్యావు అనగానే, ఓ ప్రవక్త, మీరు నిరాడంబరంగా ఉన్నామన్నారు కదా, అందుకని ఈ విధంగా ఉన్నారంటే ప్రవక్త వారు చెప్పారు, చాలా తప్పు నువ్వు చేస్తున్నది. నిరాడంబరంగా అంటే ఈ విధంగా మాసిపోయినటువంటి బట్టలతోటి కాదు, ఆర్భాటం లేకుండా ఉండడం అనేది అది నిజమైనటువంటి నిరాడంబరత అంటే. కాబట్టి గొప్పతనము, బడాయితనము, ఈ విధంగా గర్వం అనేది ఉండకూడదు. సత్యాన్ని తిరస్కరించడం అనేది నిజమైనటువంటి అది గొప్పతనం పోవడం అన్నమాట. కాబట్టి సత్యాన్ని నిరాకరించడమే అది గొప్పతనానికి పోవడం అనేది. కాబట్టి దానికి దూరంగా ఉండు తప్పించి, దైవం నీకు ఇచ్చినటువంటి ఈ సంపదను నువ్వు నీ యొక్క శరీరంలో కూడా అది ప్రదర్శింపబడాలి. ప్రజలందరూ అది చూసి దైవాన్ని ఘనపరచాలి, దైవం ఎంత సంపద ఇచ్చాడు ఇతనికి అని చెప్పేసి దైవాన్ని ఘనపరచాలి. ఆ విధంగా ఉండాలి తప్పించి, దైవం నీకు డబ్బు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని పిసినారితనంతో నువ్వు దాచుకోవడము, మరి కనీసం సరైన బట్టలు కూడా లేకుండా ఉండడం అనేది ఇది దైవం సహించడు. ఆయన నీకు ప్రసాదించినటువంటి ఆ సంపద నీ శరీరం మీద కనబడాలి అన్నారు ప్రవక్త వారు. కాబట్టి సోదరులారా, కొంతమంది మనం చూస్తుంటాము, నిరాడంబరత అంటే మరి ఈ విధంగా మాసిపోయినటువంటి బట్టలతోటి ఈ విధంగా ఉండడం కాదు. ఉన్నంతలో మరి మంచి దుస్తులు ధరించడం కూడా విశ్వాసంలో ఒక భాగమే. అయితే ఆడంబరాలకు పోకూడదు, మన గొప్పతనాన్ని చాటుతూ ఉండకూడదు ఆ వ్యవహారం. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే స్వర్గ ప్రవేశం అనేది ఎంత మాత్రం కూడా తేలికైనటువంటి విషయం కాదు సోదరులారా. దానిని సాధించాలంటే కష్టపడాలి, మన శరీరం కష్టపడాలి, మన మనస్సు కష్టపడాలి, మన శరీరంలోని ప్రతి అవయవము కూడా మనము కష్టపెట్టాలి దాన్ని. ఈ విధంగా దైవారాధనలో మంచిని మనము చాటి చెప్పడంలో మన శరీరాన్ని కష్టపెట్టాలి. ఏదైనా చూడండి, ఉదాహరణ ₹1 మనం సంపాదించాలంటే ఎంతో కష్టపడతాం ఇక్కడ. అటువంటిది భూమి ఆకాశాల విశాలమైనటువంటి స్వర్గం అంత తేలికగా అంత ఇట్టే మనకు లభించేస్తుందా? ఎంత మాత్రం కూడా కాదు కదా. దానికి తగ్గ కృషి మనం చేయాలి. ఇదే విషయం దైవం చెప్తున్నాడు, మీరు కృషి చేస్తేనే ఏదైనా మీకు దక్కుతుంది. కాబట్టి సరే, దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచిని స్వీకరించే, మంచిని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవ్వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.